చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, తురిమి పెట్టుకున్న క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా దంచి పెట్టుకున్న పల్లీలు ముందే ఒక ప్లేట్లోకి రెడీ చేసేసుకోండి. ఒక బౌల్లోకి బియ్యపు పిండి తీసుకోండి. ఏంది ఈ రెసిపీ అనుకుంటున్నారా? బియ్యపు రొట్టి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఆ ప్లేట్లో ఉండే ఐటమ్స్ అన్నీ బియ్యపు పిండిలోకి వేసేసుకోండి. సరిపడినంత ఉప్పు, ఇంకా కారం, కొద్దిగా జీలకర్ర వేసి వాటర్ తోటి బాగా మిక్స్ చేసేసేయండి. దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్కి ముందే ఆయిల్ని అప్లై చేసేసేయండి. ఫస్ట్ అప్లై చేసిన తర్వాత చేతికి పిండి తీసుకోండి. ఫస్ట్ ఆయిల్ చేతికి పూసుకొని ఆ ప్యాన్కి అంతా మనం ఈ రొట్టి పిండినంతా అప్లై చేసేసేయాలి. తర్వాత మధ్యలో హోల్ చేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసేసి దానికి మూత పెట్టేసి అది ఉడికేంత వరకు ఫస్ట్ మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అంతే, 2 సైడ్స్ బాగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బియ్యపు రొట్టి రెడీ అయినట్టే. నచ్చితే లైక్ చేయండి. ఇంకా